కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసే అంశంపై కీలక వ్యాఖ్యలు చేసింది హైకోర్టు. బెంచ్ ఏర్పాటుపై తామే స్వతంత్రంగా నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది ఉన్నత న్యాయస్థానం. వేర్వేరు రాష్ట్రాల నుండి బెంచ్ల ఏర్పాటుపై వివరాలు తెప్పించుకున్నామని, ఏపీలో బెంచ్ ఏర్పాటు అవసరం ఉందా లేదా వంటి అంశాలపై డేటాను తెప్పించుకుంటున్నామని తెలిపింది. బెంచ్ ఏర్పాటుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు కదా, అప్పుడే పిల్ ఎందుకు వేశారని జడ్జి ప్రశ్నించారు. గత ఏడాది హైకోర్టుకు లా సెక్రటరీ పంపిన లేఖ రూల్స్కు విరుద్ధమని, అసలు అలా లేఖ ఇవ్వడమే న్యాయ వ్యవస్థలో జోక్యం చేసుకున్నట్లని పిటిషనర్ తరపు లాయర్ వాదనలు వినిపించారు. అయితే తాము నిర్ణయం తీసుకున్న తర్వాత పిల్ అవసరం ఉండొచ్చు ఉండకపోవచ్చునని, కాబట్టి విత్డ్రా చేసుకోవాలని పిటిషనర్కు సూచించింది హైకోర్టు. మళ్లీ పిల్ ఫైల్ చేయడానికి కొత్త అంశాలు లేవని, ఈ పిల్ను పెండింగ్లో పెట్టాలని పిటిషనర్ తరపు లాయర్ కోరారు. దీనిపై తదుపరి విచారణను 3 నెలలకు వాయిదా వేసింది హైకోర్టు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై న్యాయస్థానం చేసిన కీలక వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై ప్రభుత్వం ప్రతిపాదనలు లా సెక్రటరీ ప్రతిపాదిస్తూ లా సెక్రటరీ హైకోర్టుకు లెటర్ రాశారు. దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో ఒక పిల్లు దాఖలైంది. పిల్లు విచారణ సందర్భంగా హైకోర్టు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఫస్ట్ 28/10/2024 లా సెక్రటరీ ఏదైతే లేఖ రాశారో అది చట్ట విరుద్ధం అని పిటిషన్ తరఫున న్యాయవాది ధర్మాసనానికి తెలియజేశారు. ఇదే సమయంలో విచారణ సందర్భంగా హైకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. బెంచ్ ఏర్పాటుపై నిర్ణయం తమదేనని కూడా చెప్పింది. ఆ లేఖ తమ పైన ఎలాంటి ప్రభావం చూపదు అని కూడా స్పష్టం చేసింది. దాంతో పాటుగా బెంచ్ ఏర్పాటుపై స్వతంత్రంగా మేమే నిర్ణయం తీసుకుంటామని చెప్పింది. వేరే రాష్ట్రాల నుంచి బెంచ్ల ఏర్పాటు వివరాలు తెప్పించుకుంటున్నాము, బెంచ్ ఏర్పాటుపై మేమే స్వయంగా నిర్ణయం తీసుకుంటామని కూడా స్పష్టం చేసింది. ఏపీలో బెంచ్ ఏర్పాటు అవసరం ఉందా లేదా, ఇతర అంశాలు దానికి సంబంధించిన డేటా కూడా మేము పూర్తి స్థాయిలో తెప్పించుకుంటున్నాము. బెంచ్ ఏర్పాటుపై ఇక నిర్ణయం ఇంకా నిర్ణయం తీసుకోలేదు కదా అంటూ పిటిషన్ ను ప్రశ్నించింది. తదుపరి విచారణ మరొక 3 నెలలకు వాయిదా వేసింది. రైట్, థ్యాంక్ యూ అశోక్.